వెల్కమ్ బ్యాక్. విజయవాడలో మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. క్లియర్ చేస్తూ వచ్చుకునే విషయం మనం చూస్తూ ఉన్నాం. జిల్లాల వారీగా ఈ రుణ మేళాలు పెట్టుకుంటూ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అలాగే ముఖ్యంగా మీరు దీంట్లో వాడుతున్న భాష ఎంత అభ్యంతరకరంగా ఉందంటే, మీరు ఏదైతే జాతి గురించి మాట్లాడుతూ ఉన్నారో ఆ జాతికి తీవ్రంగా శాశ్వతంగా నష్టం చేసే విధంగా మీరు ఈ భాష రాస్తూ ఉన్నారు. ఇది సమస్య అనేది నేను గతంలో చెప్పినట్టుగా చాలా సెన్సిటివ్ సమస్య. ఇది ఎన్నో ఏళ్లుగా పరిష్కారం లభించకుండా ఉన్న సమస్యకి ఈరోజు ఒక శాస్త్రీయ పద్ధతిలో శాశ్వతంగా ప్రయోజనం కలిగే విధంగా కాపుల్ని బీసీలు చేర్చడం కోసం ఒక కమిషన్ వేసి ఒక పద్ధతికి శ్రీకారం చుట్టి ముందుకెళ్తున్న నేపథ్యంలో మిగతా వర్గాలను రెచ్చగొట్టే విధంగా మీరు ఈ లేఖలు రాస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రత్యేకించి కాపుల పట్ల ఒక అభిమానంతో ఉంది. మా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రతి సమావేశంలో కూడా బహిరంగంగా ఆ విషయం ఒప్పుకున్నారు, చెప్పారు కూడా. మొన్న ఎన్నికల్లో కాపులు ఏకపక్షంగా ఓట్లేశారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి లాంటి జిల్లాల్లో అయితే మెజార్టీ సీట్లు మొత్తం సీట్లు గెలుచుకున్నాం. మెజార్టీ కూడా వేల మెజార్టీ వచ్చింది. వాళ్ళకి ఏం చేసినా కూడా రుణం తీరదు, వాళ్ళకి ఖచ్చితంగా ఏదో చేసి వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పని ఎప్పుడు కూడా చెప్తున్న విషయాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు. మీరు కాపు ప్రతినిధిగా మాట్లాడే మీరు ఈ మొన్న 2009 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఆ రోజు మిమ్మల్ని కాపులు అక్కడ ఆదరించలా. అలాగే మన 2014లో పత్తిపాడు నుంచి మళ్ళీ మీరు పోటీ చేస్తే మీకు ఎన్ని ఓట్లు వచ్చాయో మీకు తెలుసు. మరి 70,000, 80,000, 60,000 ఓట్లున్న నియోజకవర్గాల్లో మీరు పోటీ చేస్తుంటే అక్కడ 8,000, 10,000 ఓట్లు వస్తూ ఉంటే కాపుల నుంచి, మరి మీరు కాపుల్ని ఏ విధంగా నా వైపు ఉన్నారు మొత్తం అని చెప్పి మీరు అనుకుంటారో మాకైతే అర్థం కావట్లేదు. అదే మేము పోటీ చేసాం మొన్న, మాకు 39,000 మెజార్టీ వచ్చింది. అక్కడ కాపుల తరఫున ఒక ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మా మెజారిటీ 39,000 ఉంది. మరి మీకు మొత్తం వచ్చిన ఓట్లు 8,000. అటువంటిది మీరు కాపు జాతి మొత్తానికి మీరే ప్రతినిధిలాగా మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. అంతేకాదు, మరి మొన్న తుని సంఘటన గురించి కూడా మీరు చెప్తా ఉన్నారు. కరుణాకర్ రెడ్డి గారికి మాకు సంబంధం ఉందని చెప్పండి. మరి కరుణాకర్ రెడ్డి గారికి సంబంధం మీకు వ్యక్తిగతంగా ఉంటే ఉంచుకోవచ్చు, కానీ ఒక మీటింగ్, కాపులకు సంబంధించి మీటింగ్ అవుతున్న సమయంలో ఆ వ్యక్తితో మీరు ఎందుకు అన్నిసార్లు సంభాషిస్తూ ఉన్నారు, ఎందుకు అన్నిసార్లు కలుస్తూ ఉన్నారు? మరి ఆ రైలు ఏదైతే కాల్ చేశారో దానికి సంబంధించి ఎవరు బాధ్యులు? మరి మీరు కాదా, వర్గం కాదా, అయితే ఎవరైతే రాయలసీమ ప్రాంతం పులివెందుల నుంచి వచ్చిన రౌడీ మోకలు కాదా? మరి ఎవరు కాకపోతే ట్రైన్ దాని తగబడిపోయిందో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మీరు కాకపోతే దానికి ఎవరు బాధ్యులో కూడా మీరు రోజు చెప్పండి. ఖచ్చితంగా అటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో జరిగిన దాఖలాలు లేవు. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అంటే ఒక ప్రశాంతకు మారుపేరుగా ఉండే జిల్లాల్లో ఇటువంటివి జరగడం అంటే అది ఖచ్చితంగా కొన్ని దుష్ట శక్తులు కావాలని పర్పస్ఫుల్గా చేసిన విషయం తప్ప వేరే కాదు. మరి ఈ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక మంజునాథ్ కమిషన్ వేసి ఆ కమిషన్కు విధి విధానాలు చెప్పి దానికి ఒక టైం ఫ్రేమ్ చెప్పి మొత్తం సమస్య ఒక పరిష్కారం దిశగా నడుస్తున్న సమయంలో మీరు కాపు జాతికి శాశ్వతంగా నష్టం చేయాలి, రాజకీయ ఉనికిని కోల్పోకుండా మీరు ఏదో వార్తల్లో ఉండాలి అనే ఒక కుయుక్తోటి మీరు లేఖలు రాస్తున్నారు తప్ప ఈ లేఖల్లో సారాంశం కానీ ఈ లేఖల్లో విషయం కానీ ఏమీ లేదు. మేము ఏదైతే చెప్పామో మీరు ఒక కీలు బొమ్మ, మళ్ళీ చెప్తా ఉన్నాం. మీకు రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసం కొంతమంది వ్యక్తులు ఆడిస్తున్న నాటకంలో మీరు ఒక కీలు బొమ్మగా వ్యవహరిస్తూ ఉన్నారు. దయచేసి మీరు ఏదైతే చెప్పుకుంటున్నారో జాతి గురించి, ఆ జాతికి శాశ్వతంగా నష్టం చేసే విధంగా మీరు ఎటువంటి లేఖలు రాయొద్దు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దానికి ఒక పద్ధతి ప్రకారం అన్నీ పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్న సమయంలో కాపులకు శాశ్వతంగా నష్టం చేయొచ్చొద్దు మీరు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ పథకాలకి ఆయన పేర్లు పెట్టుకుంటున్నారు అని చెప్పి మీరు రాశారు. మరి మీ అందరూ కూడా తెలుసు, మరి ఆ రోజు మీరు కూడా ఎంపీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు దాదాపు అప్పుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే అంతకుముందు ఎన్టీ రామారావు గారు కూడా ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారో మీకు తెలుసు. దాదాపు 19 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యక్తిగతంగా ఆయన పేరు గురించో ఆయన ఇమేజ్ గురించో ఏ పథకాలకు ఆయన పేర్లు పెట్టుకోలేదు. మొన్న కూడా మీరు ఏదైతే లేఖ రాశారో ఆ లేఖ రాయకంటే ముందే ఒక 2 రోజుల ముందే చంద్రబాబు నాయుడు గారు దీని మీద సమీక్ష చేసి ఎందుకు మీరు అత్యుత్సాహంగా ఈ పేర్లు పెడతా ఉన్నారు, దయచేసి నా పేర్లు పథకాలకు పెట్టొద్దు, దగ్గర నుంచి మీరు ఏదైనా పథకాలకు పేరు పెట్టాలన్నా కూడా సీఎంఓ పర్మిషన్ తీసుకోండి అని చెప్పని చాలా స్పష్టంగా అందరికీ చెప్పడం, అలాగే మంత్రులతో కూడా చెప్పడం జరిగింది. అటువంటిది ఆయన సమీక్ష చేసి పథకాలకు పేర్లు పెట్టొద్దని చెప్పిన తర్వాత మళ్ళీ మీరు లేఖ రాశారు తప్ప మీ లేఖలు చూసో లేకపోతే మీరు ఏదో అన్నారనో ఆయన సమీక్ష చేయలేదు. అలాగే ఈరోజు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినా దానికి 1000 కోట్లు బడ్జెట్లో పెట్టినా
అలాగే ఈరోజు మంజునాథ కమిషన్ ఏర్పాటు చేసి దానికి ఒక విధి విధానాలు పెట్టి 9 నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పినా ఇవన్నీ కూడా మీ లేఖల గురించో లేకపోతే మీ యొక్క అల్టిమేటల గురించో ఈరోజు ఈ ప్రభుత్వం ఏమీ కూడా ఖాతరు చేయట్లేదు. ముఖ్యంగా ఈ జాతి పట్ల ఈ ప్రభుత్వానికి ఒక నిబద్ధత ఉంది. మొన్న ఎన్నికల్లో ఏకపక్షంగా ఓట్లేసి గెలిపించారు. ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవాలి అనే ఒక కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంది. మీరు ఎన్ని రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా, ఎన్ని ఇటువంటి విధ్వంసకరమైన సంఘటనలు క్రియేట్ చేసినా కూడా ఈ ప్రభుత్వం వీటన్నిటిలో కూడా ఫేస్ చేయగలదు. ఖచ్చితంగా ఈ జాతికి శాశ్వతంగా ప్రయోజనం కలిగే విధంగా వాళ్ళకి ఏమేమి చేయాలో అవన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది. దయచేసి ఇటువంటి లేఖలు ఎవరో రాసిన లేఖలు మీరు పోస్ట్ చేసే ఈ పోస్ట్ మ్యాన్ కార్యక్రమం మాత్రం చేయొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ కూడా నమస్కారం. మరి ముద్రగడ పద్మనాభం గారు మొన్న లేక ఈరోజు ఒక లేఖ రాయటం జరిగింది. మరి ఆయనకి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే హామీలు ఇచ్చాడో ఆ హామీలు అమలు చేస్తున్నాం. ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసాం, కమిషన్ ఏర్పాటు చేసాం. కమిషన్ కోసం సర్వే కూడా జరుగుతుంది, కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పని పూర్తవుతుంది, చంద్రబాబు నాయుడు గారి ద్వారా పూర్తవుద్దని చెప్పి ఆయనకి ఇష్టం లేదు ముద్రగడ పద్మనాభానికి. దీనికి కారణం ఏంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది. వైఎస్ జగన్ గారు ఆయన ఎవరైతే కొన్ని కులాలు ఉన్నాయో రెచ్చగొట్టాలనే ప్రయత్నంలో ఆయన భాగంగా ఈయన ఒక పావు కింద దొరికాడు. ఈయన మరి చంద్రబాబు నాయుడు గారు మరి అనౌన్స్ చేసినప్పుడు ఆయన నేను చేస్తానని 2 హామీలు ఇచ్చినప్పుడు ఈయన మా దగ్గరగా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయడమే కాకుండా చేయలేదు కాకుండా మరి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి 9,000 తెచ్చుకున్నాడు. మరి అలాంటి వ్యక్తి ఇవాళ కాపుల గురించి మాట్లాడుతున్నాడు. తూర్పుగోదావరి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ 30 సంవత్సరాల చరిత్రలో ఎంతోమంది నాయకులు ఈ ఉద్యమం గురించి పోరాడారు. మరి పోరాటమే కాదు, ఎన్నో హక్కులు అందరినీ కూడా సమైక్యం చేసి పోరాటం జరిగింది. ఆ పోరాటం భాగంలోనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పాదయాత్రలో మేము అడిగాం, మా అందరూ కూడా ఏకంగా వస్తాం, మాకు 30 సంవత్సరాల సమస్య ఉంది, ఆ సమస్యను పరిష్కరిస్తే మేము వస్తామని చెప్పి ఆ రోజు కోరిక మేరకు ఆయన మరి 2 కూడా ఆ రోజు కార్పొరేషన్ కానీ కమిషన్ కానీ బీసీకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ఆ రోజు ఒప్పుకున్నాడు. అమలు జరుగుతుంది కూడా. దీన్ని పాటు చేయడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీనికి ఉదాహరణ ఎందుకంటే నేను జరిగిన సంఘటన, మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలకి మరి పెడతారని చెప్పి లెటర్ రాశారు. లెటర్ రాయక ముందే చంద్రబాబు నాయుడు గారే నాకు పెట్టొద్దని చెప్పి డైరెక్షన్గా రోజు ముందు రోజున ప్రెస్ మీట్ చెప్పారు. పత్రికలు వచ్చినాయి. వచ్చిన తర్వాత నేను మొన్న 12:30కి ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఒక లెటర్ రాశారు. అయిపోయిన సంఘటన అది. ఆయన వద్దని చెప్పినప్పుడు కూడా మనకి కావాలని చెప్పి రాయటంలో ఇది రాజకీయ దురుద్దేశం అని చెప్పి మీకు అందరూ తెలియజేసుకున్నాం. ఇదంతా కూడా స్క్రిప్ట్ అంతా కూడా సాక్షి ఆఫీసులో జరుగుతుంది. వాళ్ళు ఏదైతే లెటర్ రాస్తున్నారు, లెటర్ అన్ని కూడా ఈయన రోజుకో లెటర్ రాస్తున్నాడు. ఈ లెటర్లో కూడా చరిత్ర చుట్టిందారే, రికార్డు చూస్తుందారే. దత్తాత్రేయ గారు ఇదివరకు మనం చూసాం, దత్తాత్రేయ గారు చాలా లెటర్లు రాశారు. దాన్ని ఏమో అధిగమించడం కోసం ఈ లెటర్లు రాస్తున్నారని చెప్పి నేను అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు లెటర్ రాసిన పని లేదు, వస్తుంది, దగ్గరకు వస్తుంది. 9 నెలల టైం దగ్గరకు వచ్చేస్తుంది. బాధ్యత మాది. గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తానని చెప్పాడు, చేస్తాడు కూడా ఖచ్చితంగాని. మీరేమీ జడక్కలేదు, మీరు అసలే దీని గురించి చేయక్కర్లేదు, మీరు ఇంట్లో కూర్చోండి, మేము ఆ కార్యక్రమం చేస్తామని చెప్పి పద్మనాభం గారు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలా మీరు మాట్లాడిన ప్రతి సమస్య కూడా మా పీకిల మీదకి వస్తుంది, ప్రజల మీదకి వస్తుంది. ఏదైతే ఎన్ని సంవత్సరాలుగా మేము మా బీసీలో చేరుతాం, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, మాకు ఉపకారం పొందుతున్నాం అన్నది మాకు వ్యతిరేకం ఉద్యమంలో భయం కూడా మాకు వస్తుంది. ఎందుకంటే ఇతర సామాజిక వర్గాలన్నీ కూడా పొంచి చూస్తున్నారు. అందరూ కూడా మేము అందరం కూడా కావాలి. ఇది బీసీలు కావాలి, ఎస్సీలు కావాలి, కాపులు కావాలి, కమ్మ కావాలి, అన్ని కావాలి. మీరు మాట్లాడితే లెటర్లో కూడా క్యాస్ట్ల గురించి ఎత్తుకుంటున్నారు, ఇటు ఎస్సీల గురించి ఎత్తుకుంటున్నారు, కమ్మల గురించి ఎత్తుకుని క్యాస్ట్ కూడా మనకెందుకండి, మాకు కావాల్సింది బీసీలో చేర్చాలని కోరుకొని దాన్ని అడిగితే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు కులాలు కూడా కానీ ఇవన్నీ తేవద్దని చెప్పి నేను ఒకసారి మళ్ళీ కోరుతున్నాను. అలాగే ఈయన చరిత్ర కూడా ఒకసారి చెప్పాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది. ఈయన ఏదో జీవో తెచ్చాను 2094లో విజయభాస్కర్ రెడ్డి జీవో తెచ్చాను, సంపెట్టాను, తెచ్చానని చెప్పాడు. జీవో తెచ్చాడు, ₹1 ఇవ్వడానికి. ఆ రోజు మేము కూడా ఉన్నాం. 3 కోట్ల రూపాయలు ఇచ్చాడు, జీవో ఇచ్చాడు. ఆ జీవో 30 జీవో, ఆ జీవో 35వ జీవో అని పనిచేస్తుండే. ఆ జీవో నీరుగారని చెప్పి